హుస్నాబాద్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ పనులు జరుగుతున్న సందర్భంలో ఎల్లమ్మ చెరువు కట్ట వెడల్పు పెంచాలని డిమాండ్ చేస్తూ బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట మీద బతుకమ్మ పండుగ వేడుకలు వేలాది మంది మహిళలు వారి కుటుంబ సభ్యులతో ఘనంగా నిర్వహించుకుంటారు. ఎల్లమ్మ చెరువు కట్ట బ్యూటిఫికేషన్ పనులు జరుగుతున్న సందర్భంలో కట్ట మొత్తం వాటర్ ఫౌంటైన్, పైలాన్, పిల్లర్స్తో కట్ట ఇరుకుగా మారింది. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి చివరి వరకు కట్ట వెడల్పు పెంచితే యథావిధిగా బతుకమ్మ ఆడుకునే సౌలభ్యం, అలాగే మార్నింగ్ వాకింగ్కు, జాగింగ్కు చేసేవారికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏదైనా ఈవెంట్స్ ఉన్నా కట్టపైన చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ప్రజా అవసరాలకు అనుగుణంగా కట్ట వెడల్పు పెంచాలని బీజేపీ హుస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పోలోజు రవీందర్, వరియూగుల అనంతస్వామి, బొడుగే వెంకటేష్, బీజేపీ హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్, కార్యదర్శులు వేల్పుల నాగార్జున్, వడ్డేపల్లి లక్ష్మయ్య, కోశాధికారి ఆకోజు అరుణ్ కుమార్, అధికార ప్రతినిధి నారోజు నరేష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేంద్రచారి, మండల కార్యదర్శి బానోతు అనిల్ నాయక్, బూత్ అధ్యక్షులు పోగుల శేఖర్, దొంతరపోయిన సాంబరాజు, బోనగిరి రాజేష్, వరికొలు నాగరాజు, మోరె రమేష్, బీజేపీ పట్టణ నాయకులు బొప్పిశెట్టి సాయి కుమార్, పచ్చిమట్ల రాంబాబు, మల్లెత్తుల మహేష్, గడపే శ్రీధర్, ఉప్పరపల్లి శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు.